ఫిబ్రవరి 16వ తేదీన నిర్వహించబోయే దేశవ్యాప్త కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని మంచిర్యాల జిల్లా కార్మిక సంఘం జేఏసీ పిలుపునిచ్చింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి జేఏసీ ఎస్కేఎం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కేంద్ర బీజేపీ కార్పొరేట్ మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు పూనుకోవాలని సమావేశంలో జేఏసీ నేతలు నిర్ణయించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు గౌస్ చాంద్ పాషా, గుండా మాణిక్యం, మణిరామ్ సింగ్, గెల్లి జయరాం తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్త సమ్మెను నశించాలి. నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. ప్రైవేటీకరణ విధానాలు నశించాలి. కాంట్రాక్టీకరణ. బెల్లంపల్లి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో ఈ యొక్క జేఏసీ సమావేశం చేసుకోవడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా మన ఫిబ్రవరి 16 భారత్ బంద్ అన్ని సంఘాలు కలిపి పిలుపునివ్వడం జరిగింది. నరేంద్ర మోడీ ఏ విధమైనటువంటి విధానాలు అమలు చేస్తున్నారనే దాని మీద రైతులకు మరియు సింగరేణి సంస్థకు మరియు రైల్వేస్ కానివ్వండి, ఎల్ఐసీలు కానివ్వండి, బ్యాంకులు కానివ్వండి, ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలాగే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా 10 సంవత్సరాలు గడిచినా కూడా ఎవరికి ఒక ఉద్యోగం కూడా రాలేదు. ఏ రంగంలో కూడా ఉద్యోగాలు మాత్రం కల్పించలేదు. అలాంటి ప్రభుత్వం మళ్ళీ మన యొక్క ఏదైతే మతము సంబంధించినటువంటి దేవుళ్ళను అడ్డం ఈ యొక్క రాజకీయాన్ని మాత్రం చేయడం జరుగుతుంది. కానీ దానితోటి ప్రజలకు కొరిగింది ఏం లేదు, విద్యార్థులకు కొరిగింది ఏం లేదు. కాబట్టి మేమందరం కలిసి మొత్తం జేఏసీగా ఏర్పడి ఈ 16 తారీఖున జరగబోయే బంద్ను ప్రతి ఒక్క కార్మికుడు, రైతు, అనేక సంఘాలు ఈ యొక్క బంద్లో పాల్గొనాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. మన భారతదేశం, మనము స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి భారతదేశం వెనక్కి వెళ్ళిపోతుంది. అదాని, అంబానీలకు వాళ్ళ పైసలు ఉన్న వాళ్ళకే కట్టబెడతారు. గరీబీ హటావ్, దేశ్కు బచావ్ అని చెప్పేసి ఒక నినాదం మాత్రమే చెప్తాడు ఉంటాడు. కానీ రైతులకు చేసే పని ఏం లేదు, అతను చేసింది కూడా ఏం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని 16వ తారీఖు జరిగేటువంటి సమ్మెను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపు అన్ని సంఘాల తరఫున ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వము మేనిఫెస్టోలో చెప్పినటువంటి 10 సంవత్సరాల ముందు చెప్పినటువంటి మేనిఫెస్టోలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మాట నిలబెట్టుకోలేకపోయింది. అదేవిధంగా నిరుద్యోగం అనేది ఉండకుండా ఈ నిరుద్యోగులకు ఎలాంటి బాధ కలగకుండా చూస్తామని చెప్పేసి